18/8/2024 నుండి 24/8/2024 వరకు మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే రాహువు, తృతీయంలో గురువు కుజులు సంచారము, అలాగే పంచమంలో బుధ సంచారము, షష్టమంలో రవి శుక్రుల యొక్క సంచారము, సప్తమంలో కేతు సంచారము, ఏకాదశ స్థానంలో అంటే వక్రగతి మూలానగా ఏకాదశ స్థానంలో శని సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారం చెప్పుకోవాలి అంటే ఏకాదశ అంటే మకరము, ద్వాదశ అంటే ఏ స్థానంలో అంటే కుంభంలో, జన్మంలో అంటే మీనంలో, ద్వితీయ స్థానంలో అంటే మేషంలో చంద్రుని యొక్క సంచారం 4 రాశుల్లో జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మీనరాశి నుంచి మీనరాశి వారికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మంలోనే జన్మంలో రాహు ఏ మాత్రము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరండి. ఆయన కొంచెం శరీరానికి సంబంధించినటువంటి కొంచెము అనారోగ్యాలు రావటము, అలాగే ధన వ్యయము, ఈ విధంగా కొంచెం మంచి ఆలోచన లేకపోవటము, అలాగే మనం అనుకున్నటువంటి పనులు ఏ విషయంలో కూడా ముందుకు అడుగు పడదండి. అడుగు వేద్దామని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేసినా 3 అడుగులు వెనకబడే అవకాశం అంతా ఉంటుంది. ఈ విధమైన ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడా దురాలోచనలే ఉంటూ ఉంటాయి. సమయానికి తిండి కూడా తినే అవకాశం కూడా ఉండదండి. అకాల భోజనం అంటారు అవి. అంటే మనకి తిండి లేకని కాదండి, పరిస్థితులు ఆ విధమైన పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాహు యొక్క జన్మంలో ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. చంద్రుని యొక్క ఫలితం గురించి మనం చెప్పుకున్నాం కదండి. మకరంలోను, కుంభంలోను, జన్మంలోను, ద్వితీయంలోను చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఆ చంద్రుని యొక్క సంచారం జరగడం వల్ల ఒకటిలోను అంటే జన్మంలోను అంటే మీనంలో సంచారం చేసేటప్పుడు ద్వితీయ స్థానంలో మళ్ళీ ఫలితం ఉండదండి. మళ్ళీ పోతే ఇక్కడ మీకు ఆ ఒక్క దగ్గర మాత్రమే 2 రోజులు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా అంతా కూడా వ్యాపారం కొంచెం విషయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనసు స్థిమితం ఉండదు. చేసే పని మీద మనసు లగ్నం కాదు. అది పూజ కావచ్చు, భోజనం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసే పని మీద మనసు లగ్నం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి. అలాగే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి కుజుడు మాత్రం మనకి సహాయ సహకారాలు బాగానే అందిస్తాడు. అక్కడ అలాగే మనకి వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంటి పక్కల కావచ్చు, ఇంట్లో కావచ్చు, అందరూ సహాయ సహకారాలని బాగుంటాయి. మనకి కొంచెము కుజుడు వల్ల మనకి అన్ని చక్కటి ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి. గురువు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి, కుజుడి వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాలు చూసారా ఏ విధంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు, కొన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఈయన పని ఈయన చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఉంటుందండి ఈ వ్యవహారం అంతా కూడా. మామూలుగా జాతకం అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ విధమైన ఫలితాలు చెప్పబడుతూ ఉంటాయి. ఈ విధంగా తృతీయ స్థానంలో గురు కుజుల యొక్క ఉండటం వల్ల ఆ వచ్చేటి ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ ఈయన వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయంటే ఇక్కడ పూర్వపుణ్యం అనేటటువంటిది దీన్ని ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సంతాన స్థానంగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి సంతానం అంతా కూడా మనకి అనుకూలంగా ఉండేట కొంచెం వ్యతిరేకంగా మనం చెప్పేవాడికి కొంచెం భిన్నంగా చేసేట్టు పిల్లలు కదండి. సామాన్యంగా పిల్లలు అట్లాగే ఉంటారు. పిల్లలు కొంచెము మనం చెప్పిన మాటని పెడచెవిని పెట్టడం లాంటి విషయాలు ఉంటూ ఉంటాయి. అలాగే మన మనసు కూడా కొంచెం దేవుడి దగ్గర నిలకడలేకపోవటము, మనసు ఎప్పుడైతే నిలకడలేదో వ్యాపారం మీద కూడా కొంచెం ఇందులోనూ కూడా మనసు స్థిమితం ఉంటేనే మిగతా ఏ పని చేసినా వాటి మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. అది స్థిమితంగా లేనప్పుడు ఆ పనిలో కొంచెం ఈ నాణ్యత తగ్గిపోతుంది. అంచేత ఇక్కడ బుధుడు అనేటటువంటి ఆయన 5వ స్థానంలో ఉండటం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి వస్తూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల రవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి మనకి ఇక్కడ.
ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలకు సంబంధించి కానీ అప్పులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ వారంలో రవి వలన పరిష్కారం అవుతాయి. ఇకపోతే శుక్రుడు మాత్రం 6వ స్థానంలో యోగించజాలడు. అంచేత ఈయన ఇప్పుడు రవి వల్ల ఏ ఫలితాలు మనం చెప్పుకుంటున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు మాత్రమే మనకి శుక్రుడు అందిస్తూ ఉంటాడు. అలాగే అడిషనల్గా ఏంటంటే మనకి భార్య భర్తల మధ్యన కొంచెం మాట పొసగనతనం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు సంచారం ఉందండి. సప్తమ స్థానంలో కేతు సంచారం కూడా భార్యాభర్తల మధ్యన కొంచెము అనుకూలత తక్కువ కోసమే జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యాపారం ఎవరితోనా కలిసి జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు కానీ, లేదా మీరు చెప్పిన దాన్ని ఆయన వ్యతిరేకించడం కానీ, లేదా ఆయన చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకించడం కానీ జరిగేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతుంటాయి ఈ కేతువు వల్ల. ఇకపోతే మనం శనిని ఏకాదశి స్థానంలో ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. ఏకాదశి స్థానం ఎందుకంటే వక్రించి ఉన్నాడు కాబట్టి. నిజానికి ఆయన ఉన్నది వ్యయ స్థానంలో ఉన్నారు, కానీ వక్రించడం ద్వారా మనం ఏకాదశంలో ఉన్నట్టుగా మనం భావించుకుని తీసుకున్నట్టయితే శని వలన చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉన్నది. లాభం అంటే మంచి అన్నీ ఏది జరిగినా మనకు లాభమే కదండి. ఆరోగ్యం బాగుండు ఒక లాభమే, వ్యాపారంలో లాభం రావటం లాభమే. ఇంకా అసలు ఏ విధమైన గణితం లేకుండా చెప్పుకోదగ్గది 11వ స్థానం కాబట్టి ఆ 11వ స్థానంలో శని ఉండటం, అది స్వస్థానంలో ఉండటము అంచేత ఏళ్ళనాడు శని ప్రభావం కూడా ఇక్కడ తప్పిపోయింది కాబట్టి మీనరాశికి ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ మీనరాశి వారికి మనం యొక్క మొత్తంగా చెప్పుకోవాలంటే మీనరాశి వారికి మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలంటే కొంచెం కొన్ని విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది, మనస్తాపం వస్తూ ఉంటుంది, అకాల భోజనం వస్తూ ఉంటుంది, నిత్యం కలహం వచ్చేటట్టు ఉంటుంది, కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చేటటువంటివి ఉంటాయి. కొన్ని గ్రహాల ద్వారా కొన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని గ్రహాల ద్వారా కొన్ని అశుభ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది సర్వసహజం. దీని గురించి ఏమీ మీరు పెద్ద కంగారు పడిపోక్కర్లేదండి. రోజు కూడా నవగ్రహ సంబంధమైనటువంటి కానీ నవగ్రహాలకి కోసం చెప్పినటువంటి ఇతర చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్పారు, విష్ణు సహస్రనామం చేసుకోమని కొంతమంది చెప్పారు, సుందరకాండ చేసుకోమని చెప్పారు, కొంతమంది ఈశ్వరుడికి అభిషేకం చేసుకోమని చెప్పారు. ఇట్లాంటివి ఏ కావచ్చు అంటే ఈ నవగ్రహాలకి సంబంధించి కూడా గాయత్రి అని, బీజాక్షరాలని, వేద మంత్రాలు అంటారు, ప్రకాశిక మంత్రాలు అంటారు. అలాగే కవచాలు. ఏ గ్రహం వల్లనైనా అనారోగ్యం వస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచం చదువుకోవాలి. ముఖ్యంగా కవచము అంటే రక్షణ. పూర్వకాలంలో రాజులు కూడా కవచాన్ని వేసుకునేవారు. వాడు కత్తి, అప్పుడు తుపాకులు బాంబులు లేవు కదండి, కత్తితో కొట్టినా కూడా ఇనప కవచం ఒకటి ఉండేది. అది వేసుకుంటే కత్తితో వాడు గాయం చేసినా తగలదనమాట. ఆ విధంగా ఉండేది. కవచం అంటే మనం రక్షించేది అని అర్థం. అది ఆ మంత్రాలు చదివితే అర్థమవుతూ ఉంటుంది. దాని ద్వారా మన ఏ గ్రహం వల్ల వచ్చింది ఏ పార్ట్గానే రానివ్వండి, ఆ కవచంలో విశేషం ఏంటంటే ఏ గ్రహానికి సంబంధించిన కవచం అయినా సరే మన ఆ కవచం మంత్రాల్లో మన శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా వస్తాయి. ఆ భాగాలన్నీ కూడా ఆయన రక్షించుకుంటాడు. ఆ కవచం చదవటం ద్వారా ఆయన మనకి రక్షణ కలిగిస్తాడు ఆయన. ఇది కవచం యొక్క ప్రధాన లక్షణం. ఇది అనారోగ్యం ఏ గ్రహం వల్ల వచ్చిందో తెలుసుకోండి. నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు చెప్తారు, అవసరమైనప్పుడు వాళ్ళు సూచిస్తారు. ఆ విధంగా చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.